హాయ్. నేను డాక్టర్ గీతారెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఇప్పుడొక ముఖ్యమైన టాపిక్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చెప్తాను. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే యాస్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఒక 1 ఇయర్ వరకు బ్లీడింగ్ అసలే అవ్వలేదు. రెగ్యులర్ పీరియడ్స్ కాలేదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాలేదు. ఫర్ 1 ఇయర్ అంటే మెనోపాజ్ అటైన్ అయినట్టు. మెనోపాజ్ వచ్చేసినట్టు. సో, ఈ 1 ఇయర్ బ్లీడింగ్ అవ్వక, ఆ 1 ఇయర్ తర్వాత ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతదో, దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఆ బ్లీడింగ్ కొంచెమే అవ్వచ్చు, 1 డేనే గావచ్చు, ఆర్ 1 స్పాటింగ్ గావచ్చు, ఆర్ ఎక్కువ గూడా గావచ్చు. సో, ద మొమెంట్ ఎప్పుడైతే ఆ బ్లీడింగ్ అన్నది కనపడతదో తప్పనిసరిగా మీ దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాల. మరి ఎందుకవుతది బ్లీడింగ్? ఎంతమందిలో అవుతది అనంటే ఆల్‌మోస్ట్ 10-15% మెనోపాజ్ వచ్చిన తర్వాత కొందరికి బ్లీడింగ్ అవుతది. అందులో చాలా సార్లు మేబీ 50-60% ఆఫ్ ద టైమ్స్ పెద్ద సీరియస్ కండిషన్ ఉండదు. కానీ మిగతా వాళ్ళల్లో కొన్ని అంటే క్యాన్సర్ చేంజెస్ అట్లాంటివి ఉంటాయి గాబట్టి, ఎవరికి అది ఉందో మనకు తెలవదు గాబట్టి తప్పకుండా గైనకాలజిస్ట్‌కి చూపించుకోవాలి. మరి దీనికి కారణాలేంటి అంటే ఈస్ట్రోజన్ ఎప్పుడైతే మెనోపాజ్‌లో ఈస్ట్రోజన్ తగ్గుతదో దాని చేంజెస్ జెనిటల్ ట్రాక్ట్ మీద, లేకపోతే యూట్రైన్ లైనింగ్ మీద, వెజైనా మీద అఫెక్ట్ అవుతది. సో, ఆ ఎపిథీలియం దాని లేయర్ ఏదైతే ఉంటదో అది సన్నబడి, అది తొందరగా ట్రామా అంటే దెబ్బతిని చిట్లిపోవడం. అట్లా దాంతోటి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటది. ఇంకా కొందరికి లోపల ఇది యూట్రస్. లోపల ఈ ఎండోమెట్రియం అనే పొర చాలా ష్రింక్ అయినట్టయి, అది గూడా ఇట్లా ఫ్రెజైల్ అయిపోయి, అట్లా బ్లీడింగ్ అవ్వచ్చు. దాన్ని అట్రోఫిక్ వెజైనైటిస్, అట్రోఫిక్ ఎండోమెట్రైటిస్ అంటారు. సో, దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ అవ్వడానికి, బ్లీడింగ్ అవ్వడానికి. సో, దీనితోటి అంత భయం లేదు. ఇంకా కొన్నేంటంటే, ఈ ఎండోమెట్రియం అనేది థిక్‌నెస్ ఎక్కువవుతది. సో, నార్మల్‌గా 3-4 ఉంటే మెనోపాజ్ ఏజ్‌లో దట్ ఈస్ నార్మల్. 3-4 మిల్లీమీటర్ కంటే ఎక్కువున్నట్టయితే అది సంథింగ్ అబ్‌నార్మల్ అండ్ షుడ్ బి ఇవాల్యుయేటెడ్ ఫర్దర్. దాని గురించి ఇంకా ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్స్ చేసి డాక్టర్ గాళ్ళు మీకు అదేంటి అన్నది చెప్తారు. సో, దాన్ని ఒకవేళ చాలా ఎక్కువ థిక్‌నెస్ ఉంటే ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేసియా అంటారు. సో, అప్పుడప్పుడు అందులోనే ఇక్కడ క్యాన్సర్ కణాలుంటాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటారు. ఆర్ యూట్రస్ చివర సర్విక్స్ అనేదుంటది. సర్విక్స్‌లో పుండు గాని, ఆ పుండు ఏమైనా క్యాన్సర్ పుండా అన్నది గూడా దాన్ని ఇంకా ఫర్దర్‌గా ఇవాల్యుయేట్ జేస్తారు. ఆర్ లోపల చిన్న మాంసం ముక్క లాంటిది ఉంటది కొందరికి. అది ఎండోమెట్రియల్ పాలిప్. చాలా మటుకు అవన్నీ నార్మల్‌వే. పెద్ద భయపడాల్సింది లేదు. ఆర్ ఫైబ్రాయిడ్స్ లోపల కొన్ని ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నా గాని ఫైబ్రాయిడ్స్ ఒక్కోసారి మెనోపాజ్ అటైన్ అయినంక గూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఇవన్నీ కారణాలు. ఇంకా కొంతమందికి ఈస్ట్రోజన్ అనేది లోపిస్తుంది గాబట్టి హెచ్ఆర్‌టీ వాళ్ళని హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అన్నది ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ ఇస్తుంటాం వాళ్ళకి. సో, కొందరికి ఆ హార్మోన్స్ ఇచ్చినందుకు గూడా కొన్నిసార్లు ఈ బట్టే పొర మందం ఎక్కువై బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటది. మరి ఏం జేస్తారు డాక్టర్ దగ్గరికెళ్తే అంటే, ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తరోగా కనుక్కుంటారు. ఫ్యామిలీలో ఏమన్నా క్యాన్సర్స్ ఉన్నాయా? ఏమన్నా టాబ్లెట్స్ వాడుతున్నారా? ఆర్ ఇంతకుముందు ఏమన్నా హెచ్ఆర్‌టీ మీద ఉన్నారా? లేకపోతే ఒబిసిటీ కొందరికి లావెక్కువ ఉండడము, లేకపోతే డయాబెటిస్ ఉండి లావు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఎండోమెట్రియల్ కార్సినోమా అని. సో, హిస్టరీలోనే కొంచెం క్లూ దొరుకుతది. ఏంటి ప్రాబ్లమ్ అని. ఆ తర్వాత ఎగ్జామినేషన్ జేస్తారు. వాళ్ళ సర్విక్స్ ఎగ్జామినేషన్ ప్లస్ అల్ట్రాసౌండ్ జేయాలి. అల్ట్రాసౌండ్ చేసినట్టయితే వాళ్ళ ఎండోమెట్రియల్ థిక్‌నెస్ ఏముంది? లోపల గడ్డలున్నాయా? పాలిప్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఫారిన్ బాడీ ఉందా? ఇట్లాంటివన్నీ మనకు అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రాసౌండ్ పైనుంచి జేసే అల్ట్రాసౌండ్ గాదు. చాలా సార్లు ఇట్లాంటి పేషెంట్‌కి ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్ జేస్తే చాలా క్లారిటీ తోటి మనకేంటి ప్రాబ్లమ్ అన్నది ఆల్‌మోస్ట్ 80-90% తెలిసిపోతది. దెన్ ఫర్దర్‌గా ఒకవేళ ఎండోమెట్రియల్ థిక్‌నెస్ ఎక్కువున్నట్టయినా, లేకపోతే పాలిప్ ఉన్నా అట్లాంటి వాటికి తప్పకుండా హిస్టోస్కోపీ అన్నది లోపల నుంచి స్కోపేసి
చాలా క్లారిటీ తోటి కనపడుతది. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అన్నది. ఆ పర్టిక్యులర్ అదే టైంలో డయాగ్నోసిసే కాదు, అదే టైంలో ఆ టిష్యూని తీసి టెస్ట్‌కి పంపించడం అయితది. అందుకని ఒకవేళ ఏమన్నా ఎండోమెట్రిక్ క్యాన్సర్ ఉన్నా గాని అంత భయపడేది కాదు. ఎర్లీ స్టేజెస్‌లో కనుక్కుంటే ఇవన్నీ పర్ఫెక్ట్‌లీ క్యూరబుల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఎర్లీ ద బెటర్. ఎంత తొందరగా చూయించుకుంటే అంత మంచి క్యూర్స్ ఉన్నాయి. సో, తప్పనిసరిగా ఎప్పుడైతే బ్లీడింగ్ అయితుందో 1 ఇయర్ మెనోపాజ్ తర్వాత ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని కలిసి ట్రీట్మెంట్ పొందండి. థాంక్ యూ.